హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి నేను మీకు 7వ తేదీ ఎగ్జామ్ అయిపోతే నేను 8 కాదు 9, 10వ తేదీ అనుకుంటా వరుసగా 3 లింకులు అనేది నేను పెట్టాను. ఆ లింక్ పెట్టిన తర్వాత ఫస్ట్ దానికి లింక్ ఏమో డీటెయిల్స్ చూపించింది. తర్వాత రెండో లింక్ ఏమో అసలు బొత్తిగానే చూపించలే. మూడో లింక్ కూడా మళ్ళీ క్రెడెన్షియల్ అడ్రస్ ఏదో సంథింగ్ ఏదో చూపించి మళ్ళీ అది ఆగిపోయింది అనమాట. సో అప్పుడు నేను పెట్టినప్పుడు చాలామంది నాకు తెలియదని, లేకపోతే నేను ఫేక్ చెప్పినానని, లేకపోతే ఇంకా రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చెప్పారు. సో ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఆ లింక్ అనేది జనరేట్ అయింది. సో ఈ లింక్ నేను క్రియేట్ చేయడమో లేకపోతే ఇంకోటి కాదు, నాకు క్రియేట్ చేయడం కూడా తెలియదు నాకు. సో వాళ్ళు ఏదైతే అప్డేట్ ఇస్తారో అప్డేట్ మాత్రమే మీకు చెప్తాను తప్ప నేనైతే ఎలాంటి నేను క్రియేట్ చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా మ్యానిపులేట్ చేయడం కానీ ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయను. ఇక్కడ చూడండి, ఈ కీ అనేది నేను ఇప్పుడే మీకు కీ లింక్ అనేది మీకు ఆల్రెడీ పెట్టాను టెలిగ్రామ్ ఛానల్లో. ఈ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ది లాగిన్ టు ఫ్రమ్ విల్ బీ అవైలబుల్ ఓన్లీ బిట్వీన్ 11/3/2024 10 hours and 0 minutes అని చెప్పి 21/3/2024 12 hours అని చెప్పి ఇచ్చాడు. నేను ఏదైతే ఫస్ట్ కీ పెట్టినానో, కీకి సంబంధించిన లింక్ పెట్టినానో అదే లింక్ ఇప్పుడు పెట్టాను. కావాలంటే మీరు నేను ముందు పెట్టిన మెసేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేస్తే మెసేజ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లోపలికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తే సేమ్ కీని క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది ఇప్పుడు. సో ఆ రోజు నేను ఆ లింక్ పెట్టిన ఆ లింక్ కూడా ఇదే లింకే. సో ఈ లింకే నేను అప్పుడు పెట్టాను. సో మీరు అప్పుడేమో ఫేక్ అన్నారు, ఇప్పుడు వాళ్ళు లింక్ జనరేట్ చేశారు. ఇప్పుడు లింక్ జనరేట్ అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ నిన్న సాయంత్రం ఏమో నోటీస్ రిలీజ్ చేశారు. ఏమని చెప్పి రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి నోటీస్ అనేది రిలీజ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళకి రీ ఎగ్జామ్ అనేది 13th అనేది రీ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. సో ఇప్పుడు పరిస్థితి ఏమనంటే, ఇప్పుడు ఏదైతే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, 11/3/2024 నుంచి 21/3/2024 అని చెప్పి ఆ టైంలో మీకు కీ అనేది రావాల్సి ఉంది. సో ఆ కీ అనేది ఈ విధంగా ఈ డేటాకు సంబంధించి సరిగా వీళ్ళకి అందకపోవడం, ఈ టెక్నికల్ ఇష్యూ సరిగా కంప్లీట్ అయిపోవడం వల్ల ఇప్పుడు అనేది నిన్న నోటీస్ అనేది రిలీజ్ చేసినారు. సో ఎప్పుడు ఏ క్షణంలో వాళ్ళు మారుస్తూ ఉంటారు, ఇప్పుడు మార్చారు ఆ విధంగా. ఇప్పుడు కీ అని ఈ డేట్లో ఇప్పుడు లింక్ చూడండి, ఇదే సేమ్ లింక్ ఇలాగే పెట్టుకోండి. మళ్ళీ నేను గుర్తు చేస్తాను, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇదే లింక్ ద్వారానే మళ్ళీ మీకు మళ్ళీ ఆ టైంలో కానీ ఈ లింక్ ద్వారానే 99% మీకు ఈ లింక్ ద్వారా మీకు ఆన్సర్ కీ అనేది రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా మళ్ళీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి మళ్ళీ కూడా ఏదైనా ప్రాబ్లం ఏందనుకో మళ్ళీ వేరేది ఏదైనా మారుస్తాడు. మార్చినా కూడా అప్పుడు కూడా మీకు లింక్ ఫస్ట్ అప్డేట్, దానికి సంబంధించిన లింక్ ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను ఖచ్చితంగా. మీరు కావాలంటే చూసుకోవచ్చు అప్పుడు. సో ఆ రోజు మాత్రం నేను పెట్టిన దాన్ని ఫేక్ అన్నారు, సరే అంటే అనుకొని. సో ఇప్పుడు అప్డేట్ అయిందనమాట, ఈరోజు అప్డేట్ అయింది అది. సో ఇప్పుడు దీంట్లో డేట్లు మాత్రం మార్చేస్తారు. డేట్లు మార్చిన తర్వాత మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత కీ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ వాళ్ళని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదైతే రీ ఎగ్జామ్ రాస్తారు చూడండి, వాళ్ళందరినీ పక్కకు దోసేసి మీకు మాత్రమే కీ రిలీజ్ చేసినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. సో దాని గురించి ఒక 3-4 డేస్లో 5 డేస్లో మీకు ఖచ్చితంగా దాని గురించి అప్డేట్ వస్తుంది. సో అప్డేట్ రాగానే మీకు అప్డేట్ అని ఇస్తాను. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత కీ ఇస్తాడా లేకపోతే ముందే ఇస్తాడా, మ్యాక్సిమం 90% తర్వాత ఇవ్వచ్చు, 30 తర్వాతే. ఒకవేళ ఈ మధ్యలో వేరే ఏదైనా డిసిషన్ తీసుకుంటే చెప్పలేము అనమాట. సో నేను ఏ లింక్ పెట్టినా సరే నేను జనరేట్ చేయను, లేకపోతే నేను క్రియేట్ చేయను, మ్యానిపులేట్ చేయను, ఏం చేయను అనమాట. వాళ్ళు ఏదైతే అప్డేట్ ఇస్తారో ఖచ్చితంగా ఫస్ట్ అప్డేట్ నేనే ఇవ్వాలని దీంతో మీకు ఫస్ట్ అప్డేట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను అనమాట. టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, దేంట్లో అయినా సరే. సో అది మీకు ఉపయోగపడుతుందని పెడతాను తప్ప మళ్ళీ కన్ఫ్యూజ్ చేయాలనే ఆలోచన నాకు లేదు. సో ఇది దీనికి సంబంధించింది. ఒకసారి చూసుకోండి మీరు కూడా, ఈ లింక్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి, మీకే తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఈ లాస్ట్ డేట్ ఈరోజు అయిపోతుంది అనగా ఇప్పుడు అప్డేట్ చేసినారు వాళ్ళు. సో ఇందులో నుంచి మళ్ళీ డేట్లు మార్చేస్తారు. డేట్లు మార్చిన తర్వాత ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏమని చెప్పి డేట్లు అనేది ఇస్తాడు ఇందులో నుంచి. సో ఇక 4-5 రోజుల్లోనే మీకు ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది. అప్డేట్ రాగానే మీకు మళ్ళీ నేను ఇంకోసారి అనేది అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చి మీకు మనసు ఒప్పితే సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే చేయండి అంతే. బలవంతంగా సబ్స్క్రైబ్ అనేది చేయొద్దండి. థ్యాంక్ యూ.